మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజా పుంగనూరు. కోరిన వారి కొంగు బంగారం రాష్ట్రంలోనే శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం దిగువపల్లిలో వెలిసిన శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి నియామకానికి ఇటీవల ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా పురాతన దేవాలయ పునర్నిర్మాణదాత బోయకొండ ఆలయ మాజీ చైర్మన్ అయినటువంటి ఎస్కే వెంకటరమణారెడ్డి దరఖాస్తు చేశారు. ఆయనతో పాటు మరో 20 మంది దరఖాస్తు చేసుకున్నారు. తొలుత ఆయన అమ్మవారి దర్శనం అనంతరం ఆలయం ముఖ్య కార్యనిర్వహణాధికారి అయినటువంటి ఏకాంబరంకు ఆయన దరఖాస్తులు చేశారు. అదేవిధంగా ఆలయం బయట ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆయన మాటలోనే విందాం. గంగమ్మ ఆలయ చైర్మన్ గా ట్రస్ట్ బోర్డుగా ఈరోజు మా ప్యానెల్ మొత్తం అప్లికేషన్లు ఈఓ గారికి సమర్పించడం అయినది. బోయకొండ గంగమ్మ తల్లి ఒక మహాశక్తి, భక్తులకు పాలిట కొంగు బంగారము. ఆ తల్లి ఆశీస్సులు, ఆ తల్లి అనుగ్రహము మాకు మూడోసారి కూడా ఉందని ఆ తల్లి మమ్మల్ని పిలిపించుకునింది. అప్లికేషన్స్ ఈఓ గారికి సమర్పణ చేసేట్టుగా చేసే శక్తిని, ధైర్యాన్ని, దారాలన్నీ అన్ని కూడా మాకు ప్రసాదించింది. మళ్ళా మూడోసారి మేము వస్తే ఈ దేవాలయాన్ని మరో ఇంద్రకీలాద్రిగా మార్చాలనే కాన్సెప్ట్ తోనే మేము మూడోసారి కూడా ఇక్కడికి అప్లికేషన్ వేయడానికి, చైర్మన్ గా ఉండడానికి అంగీకరించి మా ఫ్యామిలీ అంతా కూడా ఆదేశాల మేరకు రావడం జరిగింది. గౌరవనీయులు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, గౌరవ మంత్రి గారైన రాంప్రసాద్ రెడ్డి గారు, బీసీ జనార్దన్ రెడ్డి గారు, కిషోర్ కుమార్ రెడ్డి గారు, అమర్నాథ్ రెడ్డి గారి ఆదేశాలు కూడా మాకు, అనుగ్రహం కూడా మాకుంది. వాళ్ళందరి కోరిక మేరకే ఈ రోజు అప్లికేషన్లు వేయడం జరిగింది. నేను ఎలాంటోడు, నేను ఎలా దేవాలయాలు అభివృద్ధి చేస్తా, ఇక్కడ కూడా మేము 2 టర్ములు చైర్మన్గా ఉండి ఎంత కష్టపడి ఎంత అభివృద్ధి చేసాము, ఎంత ఫైనాన్షియల్గా డెవలప్ చేసినాము అదందరికీ కూడా మీడియా మిత్రులకు తెలుసు, ప్రజలకు తెలుసు. అందరికంటే ముందు అది భగవంతుడికి, అమ్మవారికి తెలుసు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, ఆ రోజు నేను ఎంతో చిన్న బిల్డర్ని ఈరోజు పెద్ద బిల్డర్ని చేసిన మహాతల్లి మా బోయకొండ అమ్మవారు. ఇంకా కూడా ఎంతో అభివృద్ధి చేసి ఆ తల్లి ఆశీస్సులు పొందుతాం. మీ అందరికీ కూడా అందుబాటులో ఉంది. మీడియా మిత్రులందరూ కూడా కలిసి కట్టుగా, మనమందరం కలిసి కట్టుగా బోయకొండ దేవాలయాన్ని అభివృద్ధి చేసి అమ్మవారి ఆశీస్సులు పొందామని మీ అందరికీ కూడా విన్నవించుకుంటున్నాను. అమ్మగారి ఆలయంకి చైర్మన్ అండ్ డైరెక్టర్ ని ఎన్నుకోవడానికి మేము శ్రీ ఎస్కే రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఏకాంబరం సార్ డిప్యూటీ కమిషనర్ గారికి అప్లికేషన్ అందజేయడం జరిగింది. మరొకసారి ఎస్కే రమణారెడ్డి గారికి ఛాన్స్ ఇస్తే మరి ఎంతో డెవలప్ చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు.